పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్సుమాంజలులు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షికలో ప్రతిరోజు కొన్ని రకాల వ్యాధుల గురించి, అవి సంభవించే విధానాలు, వాటి వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు మొదలగు విషయాలను కూలంకుషంగా చర్చించుకుంటున్నాం. మనకు ఎన్ని రకాల జబ్బులు వచ్చినప్పటికీ ఇంకా ఎన్నో తెలియాల్సినటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనకు తెలుసులే అనుకునే అలక్ష్యం వద్దు. అలాగే జబ్బులు వస్తుంటే ఏముందిలే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏమవుతుంది అని చెప్పేసేసి అనేటటువంటి నిర్లక్ష్యం, నిరుత్సాహం కూడా జనాలలో ఉంది. అలాంటి అభిప్రాయం కూడా ఉండడం అంత మంచిది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉండడమే ధనవంతునితో సమానం. ధనం లేకున్నా ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనైనా సాధించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చును. కానీ ఆరోగ్యం సరిగా లేని పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ పని చేయలేకపోతాము. పేరు ప్రతిష్టలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ధన సంపాదన కానీ, ఇంకేదైనా ఏ పనైనా ఏది చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండడమే ఎంతైనా అవసరం. ఆరోగ్యం మిదం శరీరం అంటాం. అంటే ఆరోగ్యంగా ఉంటేనే శరీరం బాగుంటుంది అని అర్థం. ఇలా ఏ సామెత చూసినా, ఎవలని చెప్పినా, ఏది చెప్పినా కూడా మానవుని శారీరక ఆరోగ్యం గురించే చెప్తాము. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఇతరత్ర అన్ని పనుల్లో, మనం చేస్తున్నటువంటి పనుల్లో ఏకాగ్రతగా ఉండి సరైనటువంటి ఫలితాలను పొందగలుగుతాము. ఏ రంగాల వారికైనా కూడా ఆరోగ్యం అనేది అవసరం. ఏ మనిషికైనా సంపూర్ణ ఆరోగ్యం అవసరం. ఆరోగ్యంగానే ఉంటేనే సంపూర్ణ ఆయుష్గా బ్రతికినంతకాలం మంచి ఆయురారోగ్యాలతో బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి మన ఈ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా మంచిది. ఇతరత్ర జీవన సాఫల్యం, జీవన విధానాలు, జీవన శైలి ఏదైతే ఉందో వాటిని నిర్దిష్టంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో జీవించడం అనేది ఎంతైనా అవసరం. కాబట్టి ప్రజలంతా కూడా ఎవరికి వారుగా స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన పద్ధతుల ద్వారా జీవనాన్ని సాగించడమే మానవుని మనుగడకి సార్థకం. కాబట్టి మనం జీవనశైలి అని ఇంతగా చెప్పుకుంటున్నాం. అసలు జీవనశైలి అంటే ఏంటి? అందరం బ్రతికేస్తున్నాం, ఏముంది ఇది చెప్పడానికి ఇంతగా చెప్తున్నారని కూడా అనుకోవచ్చు. అలాగగా అందరూ చెప్తున్నారు, ఇదేముందిలే అని అనుకోవచ్చు. ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాం. ఎందుకు అంటే కనీసం ఒక 10 సార్లు చెప్తే ఇద్దరైనా బాగుపడతారనే ఆలోచన మాది. ఎందుకంటే చెప్పిన విషయాలు కొంతమంది, ఒక 100 మంది వింటే ఇద్దరు బాగుపడ్డట్టే. అది మాకెంతో తృప్తినిస్తుంది. మీకు కూడా జీవన విధానంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు కూడా అనుకోవచ్చు, ఇలా పలానా డాక్టర్ గారు, వైద్యుడు చెప్పడం వల్ల ఈ పద్ధతులు పాటించాం, మాకే అనారోగ్యం దరిదాపుల్లోకి రాలేదు, ఈ పలానా అనారోగ్యం మాకు వచ్చింది. అయినప్పటికీ డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు అనుసరించి లేదా వారు చెప్పినటువంటి వైద్య విధానాలను పాటించి మా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని ఎప్పుడో ఒక సందర్భంలో జీవితంలో గుర్తుకు రావచ్చు, మిమ్మల్ని కాపాడుకోవచ్చు. ఈ లక్షణాలు, మేము చెప్తున్నటువంటి సూచనలు మీకు జీవన గమనంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా అవసరం రావచ్చు. సో అందువల్ల ఆలకించండి, అవలోకించండి, ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. జీవన విధానంలో ఎన్నో అడుగుదొడుకులు ఉంటాయి. మనం చేస్తున్నటువంటి ఉద్యోగ స్థానంలో కావచ్చు, పని చేసే స్థానంలో కావచ్చు, ఇతరత్రా ఇంకెక్కడైనా కావచ్చు. ఎక్కడైనా మనిషి మనశ్శాంతిగా ఒక నిర్దిష్టమైన ఏకాగ్రతతో పనిపైన శ్రద్ధ పెట్టి చేయడం ఎంతైనా అవసరం. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? పనిపైన ఏకాగ్రత లోపించకుండా ఉన్నంతకాలం మంచి ఫలితాలని రాబట్టగలుగుతాం. ఏ వృత్తిలోని వారైనా ఆ వృత్తి యందు ఏకాగ్రత నిలిపి పని యందు మంచి ఫలితాలను పొందవచ్చు. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో
అప్పుడు పని యందు శ్రద్ధ తగ్గుతుంది. మనం చేస్తున్నటువంటి పనిలో సత్ఫలితాలను పొందలేకపోతాం. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి సూచనలను, ఈ జాగ్రత్తలను సరైన పద్ధతిలో పాటించి మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోగలనని ఆశిస్తున్నాను. జీవన సాఫల్యం, జీవన విధానాలు, జీవన శైలి ఏదైతే ఉందో వాటిని నిర్దిష్టంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో జీవించడం అనేది ఎంతైనా అవసరం. కాబట్టి ప్రజలంతా కూడా ఎవరికి వారుగా స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన పద్ధతుల ద్వారా జీవనాన్ని సాగించడమే మానవుని మనుగడకి సార్థకం. కాబట్టి మనం జీవనశైలి అని ఇంతగా చెప్పుకుంటున్నాం. అసలు జీవనశైలి అంటే ఏంటి? అందరం బ్రతికేస్తున్నాం, ఏముంది ఇది చెప్పడానికి ఇంతగా చెప్తున్నారని కూడా అనుకోవచ్చు. అలాగొగ్గా అందరూ చెప్తున్నారు, ఇదేముందిలే అని అనుకోవచ్చు. ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాం. ఎందుకు అంటే కనీసం ఒక 10 సార్లు చెప్తే ఇద్దరైనా బాగుపడతారనే ఆలోచన మాది. ఎందుకంటే చెప్పిన విషయాలు కొంతమంది, ఒక 100 మంది వింటే ఇద్దరు బాగుపడ్డట్టే. అది మాకెంతో తృప్తినిస్తుంది. మీకు కూడా జీవన విధానంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు కూడా అనుకోవచ్చు, ఇలా పలానా డాక్టర్ గారు వైద్యుడు చెప్పడం వల్ల ఈ పద్ధతులు పాటించాం, మాకే అనారోగ్యం దరిదాపుల్లోకి రాలేదు, ఈ పలానా అనారోగ్యం మాకు వచ్చింది. అయినప్పటికీ డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు అనుసరించి లేదా వారు చెప్పినటువంటి వైద్య విధానాలను పాటించి మా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని ఎప్పుడో ఒక సందర్భంలో జీవితంలో గుర్తుకు రావచ్చు, మిమ్మల్ని కాపాడుకోవచ్చు. ఈ లక్షణాలు, మేము చెప్తున్నటువంటి సూచనలు మీకు జీవన గమనంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా అవసరం రావచ్చు. సో అందువల్ల ఆలకించండి, అవలోకించండి, ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. జీవన విధానంలో ఎన్నో అడుగుదొడుకులు ఉంటాయి. మనం చేస్తున్నటువంటి ఉద్యోగ స్థానంలో కావచ్చు, పని చేసే స్థానంలో కావచ్చు, ఇతరత్రా ఇంకెక్కడైనా కావచ్చు. ఎక్కడైనా మనిషి మనశ్శాంతిగా ఒక నిర్దిష్టమైన ఏకాగ్రతతో పనిపైన శ్రద్ధ పెట్టి చేయడం ఎంతైనా అవసరం. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? పనిపైన ఏకాగ్రత లోపించకుండా ఉన్నంతకాలం మంచి ఫలితాలని రాబట్టగలుగుతాం. ఏ వృత్తిలోని వారైనా ఆ వృత్తి యందు ఏకాగ్రత నిలిపి పని యందు మంచి ఫలితాలను పొందవచ్చు. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో అప్పుడు పని యందు శ్రద్ధ తగ్గుతుంది. మనం చేస్తున్నటువంటి పనిలో సత్ఫలితాలను పొందలేకపోతాం. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి సూచనలను, ఈ జాగ్రత్తలను సరైన పద్ధతిలో పాటించి మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోగలనని ఆశిస్తున్నాను. మన జీవన శైలిలో ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర లేవడం, నిద్రపోవడం. ఈ 2 కార్యక్రమాల మధ్యలో మన జీవన శైలి ఆధారపడి ఉంటుంది. ఉదయం లేచిన నుండి రాత్రి నిద్రించే వరకు ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళకి, రకరకాల ఒత్తిళ్ళకి, పని ఒత్తిడి కావచ్చు, ఇంకేదైనా మానసికమైన ఒత్తిడి కావచ్చు, ఇలాంటివన్నింటికి లోనవుతాం. ఏంటంటే ఉదయం మామూలుగా 5-6 గంటల మధ్య నిద్రలేవడం, 8 నుంచి 9, 10 గంటల లోపల కనీసం ఉపాహారం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు భోజనం చేయడం, ఇవి సక్రమంగా ఎప్పుడూ యథావిధిగా జరుగుతూ ఉండాలి. ఇందులో ఏది లోపించినా కూడా శారీరక అనారోగ్యం కలుగుతుంది. దీనివల్ల శారీరక నిస్సత్వ, శ్రమలో లోపించడం, ఏకాగ్రత లోపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆహారం తీసుకోవడం, నిద్రించడం ఇత్యాది విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు మనకి. కావున ఈ 2 విషయాలను మర్చిపోకూడదు. అలా అని పొద్దస్తమానం నిద్రపోవడం ఎంత మాత్రం మంచిది కాదు. రాత్రి 9 నుండి 10 లోపు తప్పకుండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా. మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా చేసుకుంటూ పోతే మనకి పని అంది ఏకాగ్రత ఉంటుంది. మనం చేస్తున్న పనిలో దృష్టి పెట్టగలుగుతాము. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోవడం జరగదు. నిర్దిష్టమైన సమయాన్ని మనం కేటాయించుకొని అలా చేసినట్టయితే ప్రత్యేకంగా మంచిగా ఉంటాం.
ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవన యానం సాగిపోతుంది. ఇలా చేస్తూ ఉన్నాము, ఇవన్నీ చేస్తున్నాము, అయినప్పటికీ కూడా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అవి ఇప్పటి వరకు చాలా రకాల జబ్బుల గురించి, వ్యాధుల గురించి తెలుసుకొని ఉన్నాము. అయినప్పటికీ ఇంకా ఎన్నో తెలియని జబ్బులు, వింత వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలాంటి వ్యాధి గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే, ఈరోజు మామూలుగా ఈ కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి ఇత్యాది నొప్పులు వస్తున్నాయి. ఎక్కువ మట్టికి జీర్ణాశయంలో వ్యాధులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అని చెప్పేటటువంటి పదార్థం ఉంటుంది. యూరిక్ యాసిడ్, సిరం యూరిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కీళ్ళవాతము అనేటటువంటి జబ్బు వస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయా, హెచ్చుగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, అసలు ఇది యూరిక్ యాసిడా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది. ఇది పెరగడం వల్ల గౌట్ అనేటటువంటి జబ్బు వస్తుంది. కీళ్ళవాతము అని అంటారు, లేదా రుమాటైడ్ ఆర్థరైటిస్ అని ఇంగ్లీష్లో అంటాం, లేదా గౌట్ అనే జబ్బు. కాలి బొటనవేలి దగ్గర ఎర్రగా మారిపోవడం, వేడిగా అవ్వడం, నొప్పి రావడం జరుగుతుంది. అన్ని కీళ్ళలో రిస్ట్ జాయింట్ దగ్గర కానీ, లేదా వేలి బొటనవేలి దగ్గర కానీ భరించలేనంత నొప్పి లేదా మంటగా ఉండడం జరుగుతుంది ప్రతి కీలు దగ్గర. ఇది లక్షణం అన్నమాట. మనం జబ్బు బారిన పడినాం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి అని తెలియడానికి, మనం అనుమానించడానికి ఫిజికల్గా మనకు అగుపించేటి ఏంటి అంటే కీళ్ళు నొప్పులు ముఖ్యంగా వస్తాయి. అన్ని కీళ్ళల్లో, అన్ని జాయింట్స్లో నొప్పి రావడం, కాస్త సలపరం, మంటగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కాలు బొటనవేలు కానీ, మడిమ దగ్గర కానీ, రిస్ట్ ముంజేయి దగ్గర కొంచెం రెడ్డిష్గా ఉండి నొప్పి ఉంటుంది. అలా ఉన్న పరిస్థితుల్లో బహుశా కీళ్ళవాతమేమో అనుకొని, అనుమానించి మంచి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే వారు మీ శారీరక పరీక్షలను జరిపి, మీకు అవసరం ఉన్నటువంటి పరీక్షలను చేసి, అవసరమైతే బ్లడ్ యూరిక్ యాసిడ్ అని చెప్పేటటువంటి పరీక్ష ఉంటుంది. రక్త పరీక్షలు, రక్త నమూనాలు పంపించి పరీక్ష ద్వారా మీకు అసలు కీళ్ళవాతం ఉందా లేదా, గౌట్ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించి మీకు మందులని, ఔషధాలని, సూచనల్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి ఇత్యాది నొప్పులు వస్తున్నాయి. ఎక్కువ మట్టికి జీర్ణాశయంలో వ్యాధులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అని చెప్పేటటువంటి పదార్థం ఉంటుంది. యూరిక్ యాసిడ్, సిరం యూరిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కీళ్ళవాతము అనేటటువంటి జబ్బు వస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయా, హెచ్చుగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, అసలు ఇది యూరిక్ యాసిడా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది. ఇది పెరగడం వల్ల గౌట్ అనేటటువంటి జబ్బు వస్తుంది. కీళ్ళవాతము అని అంటారు, లేదా రుమాటైడ్ ఆర్థరైటిస్ అని ఇంగ్లీష్లో అంటాం, లేదా గౌట్ అనే జబ్బు. కాలి బొటనవేలి దగ్గర ఎర్రగా మారిపోవడం, వేడిగా అవ్వడం, నొప్పి రావడం జరుగుతుంది. అన్ని కీళ్ళలో రిస్ట్ జాయింట్ దగ్గర కానీ, లేదా వేలి బొటనవేలి దగ్గర కానీ భరించలేనంత నొప్పి లేదా మంటగా ఉండడం జరుగుతుంది ప్రతి కీలు దగ్గర. ఇది లక్షణం అన్నమాట. మనం జబ్బు బారిన పడినాం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి అని తెలియడానికి, మనం అనుమానించడానికి ఫిజికల్గా మనకు అగుపించేటి ఏంటి అంటే కీళ్ళు నొప్పులు ముఖ్యంగా వస్తాయి. అన్ని కీళ్ళల్లో, అన్ని జాయింట్స్లో నొప్పి రావడం, కాస్త సలపరం, మంటగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కాలు బొటనవేలు కానీ, మడిమ దగ్గర కానీ, రిస్ట్ ముంజేయి దగ్గర కొంచెం రెడ్డిష్గా ఉండి నొప్పి ఉంటుంది. అలా ఉన్న పరిస్థితుల్లో బహుశా కీళ్ళవాతమేమో అనుకొని, అనుమానించి మంచి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే వారు మీ శారీరక పరీక్షలను జరిపి, మీకు అవసరం ఉన్నటువంటి పరీక్షల్ని చేసి, అవసరమైతే బ్లడ్ యూరిక్ యాసిడ్ అని చెప్పేటటువంటి పరీక్ష ఉంటుంది. రక్త పరీక్షలు, రక్త నమూనాలు పంపించి పరీక్ష ద్వారా మీకు అసలు కీళ్ళవాతం ఉందా లేదా, గౌట్ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించి మీకు మందులని, ఔషధాలని,
సూచనల్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగింది, కీళ్ళవాతం వస్తుంది, గౌట్ వచ్చింది అని చెప్పేసి మనకి రిజల్ట్స్లో తెలుస్తుంది. మరి అప్పుడు ఎలా? డాక్టర్ గారు మందులు ఇస్తారు, బాగానే ఉంది, వాడతాము, కానీ మరి తగ్గుతుందా, ఎంతకాలానికి తగ్గుతుంది అనేటటువంటి ఇత్యాది విషయాలు శంక మనకుంటుంది. మనం ఏం చేయాలి? మరి మందులు ఇస్తారు డాక్టర్ గారు, వాడతాం, మేము ఇస్తాం, మీరు వాడతారు, కానీ ఎంతకాలానికి తగ్గుతాయి అదంతాను మేము డాక్టర్స్ మేము చెప్తాం. కాకపోతే మందులతో పాటుగా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా మనం తినకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి దీనికి. ఏంటి అంటే ముఖ్యంగా కందిపప్పు అసలే తినకూడదు, తర్వాత కూల్ డ్రింక్స్ అసలే తాగకూడదు, జంక్ ఫుడ్స్ తినకూడదు, కందిపప్పు ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు. దీనివల్ల కీళ్ళవాతం, గౌట్ వ్యాధి అనేది పెరిగిపోతుంది. కనుక పప్పులు అనే పదార్థాలు మానేయాలి. దాంతోపాటుగా శీతల పానీయాలు, మద్యపానం కానీ నాన్ వెజిటేరియన్స్ కూడా పూర్తిగా మానేయడం మంచిది. ఇది కాకుండా అన్ని రకాల కూరగాయలు తినవచ్చును. దొడ్డు చిక్కుళ్ళు అలాంటివి మానివేయాలి. ఇంకా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాల విషయానికి వస్తే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పండ్ల పదార్థాలు, పాలు, తర్వాత పళ్ళ రసాలు, కూరగాయలు అన్నీ తినవచ్చును. బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు అన్నీ తినవచ్చు. కామన్గా మనం తీసుకునేటటువంటి రైస్, చపాతీ కానీ, పులక కానీ ఇలాంటి ఇత్యాది అన్ని ఆహార పదార్థాలు తినవచ్చును. పండ్లు కూడా అన్ని రకాల పళ్ళు తినవచ్చును. ఒకటి ఏంటంటే ముఖ్యమైన హెచ్చరిక, పప్పు దినుసులు తినకూడదు. పప్పులు పూర్తిగా మానివేయాలి. ఈ గౌట్ వచ్చినప్పుడు ఏంటి అంటే లక్షణం, ప్రతి బొటనేలు, కాలి బొటనేలు దగ్గర బాగా వాపు వచ్చి, కీళ్ళు దగ్గర మంట రావడం, చేతి ముంజేయి దగ్గర, రిస్ట్ దగ్గర మంట రావడం, బాగా ఉబ్బిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించి పరీక్షలు చేసుకొని ఈ మందులన్నీ వాడుతూ ఉండాలి. చెప్పిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టంగా పథ్యం చేయాలి. పథ్యం చేస్తే మీకు మందులతో పాటు ఈ ఆహార నియమాలు పాటించినట్లయితే ఈ గౌట్ వ్యాధి, యూరిక్ యాసిడ్ పెరిగినందువల్ల వచ్చినటువంటి కీళ్ళవాతము తగ్గిపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఈ సూచనలు పాటిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ఇంకా నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఎక్సర్సైజెస్ ఉంటాయి. వీటికి సంబంధించిన గౌట్ రాగానే మూమెంట్స్ అన్నీ అయ్యో నొప్పులు ఉన్నాయి, అది ఉన్నాయని చెప్పేసి కదలడం మానేస్తారు. అలా కాకుండా మా వైద్యులను సంప్రదించినట్లయితే ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్, మెడికల్ యోగా అని చెప్పేసి చెప్తాము. మామూలుగా యోగా, ఫిజియోథెరపీ అనగానే వెంటనే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి ఉరకడం లేదా యోగా నాకు వచ్చులే అని చేయడం తగదు, ఎంత మాత్రం సరికాదు. కాబట్టి మీకు ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో, ఎఫెక్టెడ్ ఏరియా, కాళ్ళకైనా చేతులకైందా, చేతులు కదలట్లేదా, లేతే నడుము కదలట్లేదా, చేతి వేలు కదలట్లేదా, కాలు వేలు కదలట్లేదా అనేది ఆలోచించి ఆ ప్రాంతానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ మేము సూచించి చేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా ఎక్సర్సైజ్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఏంటి? మనం చేయాల్సిన పనులలో ఆహారం తీసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ మానివేసినట్లయితే కీళ్ళు పట్టేస్తాయి. కీళ్ళు టోటల్గా పట్టేసి చేయి, కాలు కదలకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్కడికక్కడే వేళ్ళు ఇలా ఉంటుంది, ఇలాగే బిగుసుకుపోయి రాదలే అలాగే ఉంటుంది. కాలు వేలు కూడా అలాగే ఉంటుంది, దగ్గరికి రాదు. మోకాలు అలాగే ఉంటుంది, చక్కగా రాదు. కాబట్టి ప్రారంభ దశలో ఎప్పుడైతే డాక్టర్ గారు చెప్తారో ఆ ఔషధాలను సేవిస్తూ మేము చెప్పిన విధంగా మందులను వాడుతూ ముఖ్యంగా ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫిజియోథెరపీ అనగానే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీ అన్నారు డాక్టర్ చేయండి అని చెప్పడానికి లేదు. మమ్మల్ని అడిగితే మేము చెప్తాము, వీటికి మేము అడ్వాన్స్గా చెప్తాము, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా చేస్తే తగ్గిపోతుంది అని చెప్తాం. తప్పకుండా మందులతో పాటు ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏ అవయవానికి, ఏ భాగానికి శరీరంలో ఎఫెక్ట్ అయింది అని చెప్పేసేసి ఆలోచించి ఆ విభాగానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాం. అది నిరంతరంగా, నిర్విరామంగా మీరున్నంతకాలం, పూర్తిగా జబ్బు తగ్గేంతకాలం ఎక్సర్సైజ్ చేయాలి. మందులు కూడా డాక్టర్ చెప్పినంతకాలం మేము నిర్దిష్టంగా కొంతకాలం వాటిని వాడాలి అని చెప్తాము. అంతకాలం తప్పకుండా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి
ఆ మందులను సమయానుకూలంగా మేము చెప్పిన విధంగా వాడడం ఎంతైనా మంచిది. ఈ విషయంలో చాలా కాలం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ జ్వరము, దగ్గు ఇలాంటి వాటిలాగా కొన్ని మందులు కాకుండా దీనికి ఎక్కువ కాలాతీతం అవుతుంది. 3 నుంచి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అబ్బా ఇన్ని సంవత్సరాలా అని అనుకోవడానికి లేదు. ఒకవేళ మందులు వాడడం మానేస్తే కనుక ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. కావున మందులు సకాలంగా డాక్టర్ గారు చెప్పిన విధంగా వైద్యుల సలహాను అనుసరించి అవసరం మేరకు చెప్పినంతకాలం మందులు వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ మీరు ఈ యూరిక్ యాసిడ్ బారిన పడ్డప్పటికీ ఎలాంటి కష్టం నష్టం జరగకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.